సింహాలు వస్తున్నప్పుడు కుక్కలు హడావిడి చేస్తాయి, జాగ్రత్తగా చూసుకో. ఇంకా రాలేదు కదా, మరి మీరెందుకు హడావిడి చేస్తున్నారు? చూసావుగా, ఊరుకో ఊరుకో, అటు ఇటు తిప్పెట్టైనా పోతే తర్వాత ఇటు వెళ్ళకుండా పోద్ది. అరే మన గురించి చెప్పరా. మమ్మల్ని ఏమంటారు తెలుసా? ఫ్యాక్షనిస్ట్. మా కత్తులు చూసావా? హలో, ఇవి నా పేరు వేట, అన్న పేరు తేట. ఇక ఆడుకుంటాడు ఒక ఆట. తీస్తా మీ ఇద్దరు డేటా. ఏం చెప్తున్నారా? అరే ఆ జయమ్మ కేసు ఎలా డీల్ చేశాను? అది నీకు జయమ్మకే తెలియాలని నాకు తెలియదు అసలు. అవునరా, మన ఊర్లో ఈ నాట్లేసే వాళ్ళు రావట్లేదేంటి? నాటేయడానికి వచ్చిన వాళ్ళ కాటేస్తే ఎలా వస్తారు వాళ్ళు? అసలు ఒరిజినల్ గా నాట్లేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు తెలుసా? ఎవరు? వాళ్ళు వస్తారు చూ. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే మేము చేయాల్సింది చేసుకుంటాం. అసలు మిమ్మల్ని చూస్తే చేయాల్సి కూడా చేయలేకపోతున్నాం. అందరూ వెళ్ళిపోవాలి అంతే కదా? అంతే. రండి సార్, కెమెరామెన్ అందరూ ప్యాకప్. కెమెరామెన్స్ వెళ్ళిపోతే మేము చేసేది ఎవరు చూస్తారు? మీరు చేసాక ఎలాగో వెళ్ళిపోతారు కదా, ముందే తీసుకెళ్ళిపోతాం టైం. హలో, మా గ్లామర్ చూసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు తెలుసా? అసలు అలా అక్కడికి వెళ్ళిందే మీ వల్ల కదా. సెట్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని చూస్తున్నారు తెలుసా? అంటే మేము ఇంత కష్టపడి షో నడుపుతున్నాం కదా, మీ ఇద్దరేంటి ఇలా చెడగొడుతున్నారా అని చూస్తున్నట్టున్నారు. లేదు లేదు, అందులో వెళ్ళి ఎందుకు జాయిన్ అవ్వలేదు అని చూస్తున్నా. అయినా కత్తిలాగా మేము ఉన్నప్పుడు వీల్ చేతిలో కత్తులు ఎందుకుంది? అయ్య బాబోయ్, ఏంటి వీళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు? అదే అయితే మనకేమైనా ఉందా? సోఫా ఉంది. పదక్క సోఫా ఉందంట మనకోసమేదా? సరిపోయింది. ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ఇవాళ? సార్ ఇంకా మనంతా కామ్ ఉందాం సార్. ఈ అరగంట మొత్తం అన్ననే చూపితే ఈ స్లాట్ అన్నకి ఇచ్చేసాను నేను. కాదు, ఎందుకు మీరు చేసేది 10:30 to 11 ఈ టీవీలో బుధవారం రాత్రి ఓన్లీ సుధీర్. సుధీర్ ఏంటి టైటిల్? నీ పేరు పెట్టా మళ్ళీ చెప్పు. సుధీర్. సార్ ఓటింగ్ అడగండి. నువ్వు అడిగా యాంకర్, మీరు సుధీర్ ఛాన్స్ ఇచ్చారు, తీసుకోండి అంతే. ఓకే సార్, నేను అడుగుతాను. నువ్వు ప్లేస్ కూడానా? హలో, అడగమన్నప్పుడు వచ్చేయాలి. రెడీ, నువ్వు స్టార్ట్ చేయనా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రియమణి గారు, మీ ఓటు. ఏంటి టెన్షన్ ఉందా? మీరు చాలా హార్ష్ గా ఉన్నారు యాంకర్ గారు. వన్స్ అగైన్ ఏమైంది సార్? అర్జెంటా? మీరు ఇలా చేస్తున్నారని నన్ను అడగాలి కదా. నువ్వు ఇలా చేస్తున్నావని ఆయన అడగాలి కదా. ఢీ జోడీలో ఫైనల్స్ సంబరాలు మొదలయ్యాయి. ఈ ఉత్కంఠ పోరులో గెలిచి సత్తా చాటే జోడీలు ఏవి?
ఈ రేస్ టు ఫినాలేలో జెండా ఎగురవేసి ఫినాలేకి వెళ్లే ఆ 4 జోడీలు ఏవి? నువ్వా నేనా అని తలపడే ఈ పోటీలో పై చెయ్యి ఎవరిది అవుతుంది? ఈ యాక్ట్ కి బెస్ట్ ఇస్ చందన్ అండ్ తులసి. రెండు మిజైల్ లాగా చేశారు. Tejas Master, extraordinary. బాగా ప్లాన్ చేశారు మైక్. తెలుగు రాష్ట్రాలు మొత్తానికి ఒక ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారంటే అది ఆది అశ్విని అంటున్నారు. ఒకటే సైజ్ ఇద్దరు, ఒకటే సైజ్ ఇద్దరు. మొహం పగిలిపోద్ది. అశ్విని గారు మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? మేము హట్ అయ్యాం, ఎవరు రావట్లేదు. ఓకే ఓకే, ఓపెన్ ద డోర్స్, ప్లీజ్ గో, ప్లీజ్ గో. పదండి, ఇంత అవమానం జరిగిన తర్వాత వెళ్ళిపోదాం. పదండి మనం. నువ్వు ఆ వాచ్మెన్ తెలియదు, నాకు సంబంధం లేదు. ఫుల్ లాస్ట్ వరకు ఎనర్జీ అట్లనే ఉంది. గ్రాండియర్ అదిరిపోయింది అసలు. This performance is OG performance. ప్రతిదీ నెక్స్ట్ లెవెల్. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణము గంగమ్మై నిన్ను చీర్చవచ్చే కాంచన. For the first time I actually have nothing to say. వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను ఇంగి వేయ కాలి వచ్చరా. రే రే రే, This is OG performance. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 జోడీల నుంచి 2 జోడీలు డి జోడీ నుంచి ఎలిమినేట్ అవబోతున్నారు. రాహుల్ పార్ట్నర్ ప్రియాంశికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల తను హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది. వెరీ వెరీ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్.